హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సైకాలజీకి సంబంధించిన వీడియోస్లో భాగంగా ఈరోజు మనం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి చాలా క్లియర్గా, వితౌట్ ఎనీ డౌట్స్, క్లారిటీగా, ఎక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ చేయకుండా చాలా నీట్గా నేర్చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు అన్నీ యూస్ఫుల్గా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకేనా? అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? సో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, దీన్నే కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ లేదా జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం లేదా బుద్ధి లేదా ప్రజ్ఞా వికాస సిద్ధాంతం, ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటారు, జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం అని కూడా అంటారు, బుద్ధి లేదా ప్రజ్ఞా వికాస సిద్ధాంతం అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పియాజే, స్విట్జర్లాండ్కి చెందిన పియాజే గారు ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఓకేనా? జెనీవా యూనివర్సిటీలో శిశు మనస్తత్వ శాస్త్రవేత్త ఆచార్యుడిగా పనిచేశాడు. జెనీవా యూనివర్సిటీలో. ఓకేనా? అదే మన చామ్స్కీ అయితే ఏ యూనివర్సిటీ అని మాట్లాడుకుందాం మనం, ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? పెన్సిల్వియా యూనివర్సిటీలో ఆధునిక భాషా బోధన మీద అనేక పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు? మన చామ్స్కీ. ఇక్కడ ఏంటి, స్విట్జర్లాండ్కి సంబంధించిన పియాజే గారు జెనీవా యూనివర్సిటీలో శిశు మనస్తత్వ శాస్త్రవేత్త ఆచార్యుడిగా అంటే గురువు గారిగా పనిచేశారనమాట. 22 సంవత్సరాలకే జంతు శాస్త్రంలో PhD పట్టా పొందారు. ఈయన మనస్తత్వ శాస్త్రవేత్త ఆచార్యుడిగా మాత్రమే కాకుండా జంతు శాస్త్రంలో PhD పట్టా కూడా పొందారనమాట 22 ఇయర్స్కే. నెక్స్ట్, ఫ్రాన్స్కి చెందిన బినే అనే మానసిక ప్రయోగశాలలో పనిచేసేవారు. ఓకేనా? బినే అనే మానసిక ప్రయోగశాలలో ఫ్రాన్స్లో కూడా ఇతను పనిచేశాడనమాట, మానసిక ప్రయోగశాలలో. బినే శిశువు యొక్క తెలివితేటలను కొలవడానికి ప్రయత్నించారు. ఓకేనా? బినే ఏం చేశారంటే, బినే కూడా ఒక శాస్త్రవేత్తనే. ఓకేనా? ఇతను ఏం చేశాడు అంటే ప్రజ్ఞలో అంటే వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ అనే చాప్టర్లో బినే ప్రజ్ఞామాపని, బినే సైమన్ ప్రజ్ఞామాపని అని వినే ఉంటారు కదా మీరు. సో ఆ బినేనే అనమాట ఇక్కడ. ఈ బినే అనే బినే ఏం చేశాడంటే శిశువు యొక్క తెలివితేటలను కొలవడానికి ప్రయత్నించాడనమాట. అంటే IQని కొలవడానికి ప్రయత్నం చేశాడు. ఆ బినే ఏర్పాటు చేసిన మానసిక ప్రయోగశాలలో కూడా మన పియాజే గారు పనిచేశాడు. ఇక్కడ అంటే ఫ్రాన్స్లో. ఓకేనా? వ్యక్తి తెలివితేటల మీద పరిశోధనలు చేసిన వారు పియాజే. పియాజే కూడా వ్యక్తి తెలివితేటల మీద పరిశోధనలు చేశాడనమాట. పియాజే తన 3 పిల్లల్లో వికాసం జరిగే విధానాన్ని పరిశీలించి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే సొంతంగా తన స్వీయ సంతానం, ఓకేనా, అంటే తన సొంత పిల్లల మీద పరిశోధన చేసి, 3 పిల్లల మీద పరిశోధన చేసి ఈ వికాసాన్ని పరిశీలించి, అంటే ఆ పిల్లల్లో వికాసం జరిగే విధానాన్ని పరిశీలించి ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. తన భార్యను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. అంటే ఈ పరిశీలనలో తన భార్య కూడా భాగస్వామ్యం అయిందనమాట. ఓకేనా? 50 సంవత్సరాల పాటు సంజ్ఞానాత్మక వికాసంపై పరిశోధనలు చేసి మనోవిజ్ఞాన శాస్త్రంలో 25కు పైగా రచనలు చేశాడు. ఇతను 50 సంవత్సరాల పాటు ఈ సంజ్ఞానాత్మక వికాసంపై పరిశోధనలు చేసి, అంటే దాదాపు 50 ఇయర్స్ కంప్లీట్ చేసేసి ఈ పరిశోధనలు చేస్తూనే ఉండి మన మనోవిజ్ఞాన శాస్త్రంలో 25కు పైగా రచనలు చేశాడంట పియాజే. ఓకేనా? సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పియాజే. సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి పియాజే. ఓకేనా? ఇతను రచించిన గ్రంథాలు చూద్దాము. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. లాంగ్వేజెస్ అండ్ థాట్స్ ఆఫ్ ద చైల్డ్. లాంగ్వేజెస్ అండ్ థాట్స్ అంటే ఎవరు? చామ్స్కీ. ఓకేనా? తర్వాత
లాంగ్వేజ్ అండ్ మైండ్ కూడా చామ్స్కీనే. ఓకేనా. థాట్ అండ్ లాంగ్వేజ్ అంటే వైగాట్స్కి. థాట్స్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద చైల్డ్ అంటే మన పియాజే. ఓకేనా. ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్. మోరల్ జడ్జ్మెంట్ అంటే మనం కోల్బర్గ్ దగ్గరికి పోవద్దు మళ్ళీ. నీతికి సంబంధించినది ఉంది కదా, ఈయన కోల్బర్గ్ అనుకోకూడదు. ఓకేనా. ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కూడా పియాజేనే. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి పియాజేకి సంబంధం లేదు. ఎవరో బినేనో సైమనో అని పెట్టకూడదు, పియాజేనే. ఓకేనా. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా పియాజేనే. 6 సైకలాజికల్ స్టడీస్ అనే గ్రంథం కూడా ఇతను రచించాడు. మొత్తం 5 గ్రంథాలు ఉన్నాయి ఇతనికి సంబంధించినవి. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, లాంగ్వేజెస్ అండ్ థాట్స్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 6 సైకలాజికల్ స్టడీస్. ఓకేనా. ఇవన్నీ కూడా పియాజే గారు రచించారనమాట. అసలు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఏంటి అంటే, మనకు విడివిడిగా కొన్ని అంశాలు తెలుసుకోవాలి మనం. ఫస్ట్గా అసలు జ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఒక వ్యక్తికి అంతవరకు తెలియని విషయాలను తెలుసుకోవడం అనమాట. అంటే ఒక వ్యక్తి అంతవరకు తనకు తెలియని విషయాలను తెలుసుకోవడం. అంటే ఇప్పుడు నాకు ఈ రోజు వరకు ఒక విషయం గురించి తెలియదు, అంటే మ్యాథ్స్లో ఒక ఫార్ములా గురించి తెలియదు. దాన్ని నేను ఈరోజు కొత్తగా నేర్చుకున్నాను. అంటే నాకు ఇంతవరకు ఆ ఫార్ములా గురించి తెలీదు, అది ఎలా యూజ్ చేయాలో తెలీదు, అసలు అది మ్యాథ్స్లో ఉంటుందనే విషయం కూడా తెలీదు. సో దాన్ని నేను ఒకదాన్ని నేర్చుకున్నాను. దాన్నే ఏమంటారు, అలా తెలుసుకోవడాన్ని ఏమంటారు అంటే జ్ఞానం అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ సంజ్ఞానం అంటే ఏంటి, ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడం. ఇంపార్టెంట్ చూడండి, నేను ఎక్కడ అండర్లైన్ చేశానో అది బాగా స్ట్రెస్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే అంటే ఏం చెప్తాము, జ్ఞానం అంటున్నాం. అదే సంజ్ఞానం అంటే ఏమైపోతుంది ఇక్కడ, తన గురించి తాను తెలుసుకొని, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి కూడా తెలుసుకొని అవగాహన చేసుకోవడం. అవగాహన అంటే ఏంటి, అర్థం చేసుకోవడం. ఆ అర్థం చేసుకోవడాన్నే ఏమంటారు, సంజ్ఞానం అంటున్నాం. ఓకేనా. సంజ్ఞానం. ఓకేనా. సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞలో వికాసం జరగడం. అంటే ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్లో డెవలప్మెంట్ జరగడం, వికాసం జరగడం. ప్రతి జీవి కూడా తన జీవనాన్ని సంజ్ఞానాత్మకతతో మొదలు పెట్టడు. ఫస్టే తన జీవితాన్ని సంజ్ఞానాత్మకతతో మొదలు పెట్టడం అనమాట. స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నింపుకుంటాడు. అందుకే దీన్ని నిర్మాణాత్మక ఉపగమంగా చెప్తామన్నమాట. ఓకేనా. సంజ్ఞానాత్మక వికాసం అనేది ప్రతి జీవిలో కూడా తన జీవనాన్ని, ప్రతి జీవిలో ఉంటుంది, కానీ ఆ పుట్టిన వెంటనే సంజ్ఞానాత్మక వికాసంతో మొదలు పెట్టారనమాట. ఎవరు సంజ్ఞానాత్మకతతో మొదలు పెట్టారు. సంజ్ఞానాత్మకం అంటే ఏంటి తెలుసుకున్నాం కదా మనం, అర్థం చేసుకోవడం. సంజ్ఞానాత్మకం అంటే తన గురించి తాను తెలుసుకొని అర్థం చేసుకోవడం. దాన్నే వికాసం చెందించడం అంటే దాంట్లోనే డెవలప్ అవ్వడం అనమాట. వికాసం అంటే తెలుసు కదా మనకు, వికాసం అంటే డెవలప్మెంట్. ఓకేనా. ఫస్ట్ జ్ఞానం సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా, మన గురించి మనము, తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి జ్ఞానం సంపాదించుకొని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న దాన్నే డెవలప్ చేసుకోవాలి, వికాసం చెందించుకోవాలి. అదే సంజ్ఞానాత్మక వికాసం. అంతేగాని ఫస్టే జీవి సంజ్ఞానాత్మకతతో మొదలు పెడతాడు తన జీవనాన్ని, నో. ఫస్ట్ జ్ఞానం సంపాదించుకుంటాడు, తర్వాత సంజ్ఞానం చెందుతాడు, తర్వాత సంజ్ఞానాత్మక వికాసం ఏర్పడుతుంది. ఓకేనా. అందుకే దీన్ని ఏమంటారు, ఈ ప్రాసెస్ అంతాన్ని ఏమంటారు అంటే నిర్మాణాత్మక ఉపగమంగా చెప్తాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఒక నిర్మాణాత్మకంగా ఉంటుంది కదా. సో దీన్నే ఏమంటారు, నిర్మాణాత్మక ఉపగమంగా అంటారన్నమాట. అంటే స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నింపుకోవడం. అంతే కదా. ఫస్టే మనకు అన్నీ రావు, మనం ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటూ దాన్ని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతే కదా. ఎస్. ఈ సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం అనేది సార్వజనీనంగా ఆమోదం పొందింది. అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉందన్నమాట. అందరూ కూడా ఏమన్నారు, ఈ సిద్ధాంతాన్ని ఎస్ ఇది కరెక్టే అని చెప్పారు. అంటే ఇది అందరికీ నచ్చేసింది అండ్ రియాలిటీలో కూడా ఉందన్నమాట ఇది. అంటే పియాజే చెప్పిన సంజ్ఞానాత్మక వికాసం అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించింది అనమాట. ఓకేనా.
బహుమతులు, పునర్బలనాలు శిశువు యొక్క అభ్యసనంపై ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని వ్యతిరేకించారు. వెరీ 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 ఇంపార్టెంట్. బహుమతులు, పునర్బలనాలు శిశువు యొక్క అభ్యసనంపై ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని ఈయన వ్యతిరేకించారు. ఓకేనా. మనం ఏమనుకుంటాము, ఒకడు ఫస్ట్ వచ్చిన వెంటనే క్లాస్లో బహుమతి ఇస్తే, లేదంటే అతనికి మంచి ఫీడ్బ్యాక్, పునర్బలం ఇస్తే ఏమవుతుంది అనుకుంటాము, బాగా ప్రభావం చూపిస్తుంది అనుకుంటాం కదా. సో అది తప్పు అని చెప్తున్నాడు. అంటే ఆ విషయాన్ని వ్యతిరేకించాడు అనమాట. ఓకేనా. బోధనకు పరిపక్వతకు సంబంధం లేదు అని, బోధనకు పరిపక్వతకు సంబంధం లేదు అని ఏదైనా ఒక విషయాన్ని ఏ వయసు వారికైనా ఏ సమయంలోనైనా బోధించవచ్చు అని బ్రూనర్ తెలిపాడనమాట. అంటే ఇతను ఏం చెప్పాడు, బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఉంది కదా, సో దానికి సంబంధించి ఇతను ఏం చెప్పాడు అంటే బోధనకు పరిపక్వతకు సంబంధం లేదు అని చెప్పాడు. ఏదైనా ఒక విషయాన్ని ఏ వయసు వారికైనా ఏ సమయంలోనైనా బోధించవచ్చు అని బ్రూనర్ తెలిపాడంట. ఓకేనా. సో అలా కాదు, బోధనకు పరిపక్వతకు సంబంధం ఉంది అని తెలిపినది ఎవరు, పియాజే. ఉంది అని తెలిపినది పియాజే. ఓకేనా. సో ఇవన్నీ పాయింట్స్ నోట్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ స్కీమాటా. మనకి సంజ్ఞానాత్మక విషయంలోనే ఒక మంచి మాట దాగి ఉంది, అదే స్కీమాట. ఏంటి స్కీమాట? మాటి మాటికి స్కీమాట మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంటుంది కదా, అర్థమైనట్లే ఉంటుంది కానీ అర్థం కాదు. ఈరోజు దాంతో ఫుల్ స్టాప్. స్థూల ప్రణాళిక, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. స్కీమాటాకు మరొక పేర్లు ఏంటి అంటే స్థూల ప్రణాళిక, ఇంకోటి ఏంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఓకేనా. అసలు స్కీమాటా అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలలోని వస్తువులతో, సంఘటనలతో సర్దుబాటు చేసే చర్యలను స్కీమాటా అంటాం. ఓకేనా. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలలోని వస్తువులతో కానీ లేదా సంఘటనలతో కానీ సర్దుబాటు చేసుకోవడం అన్నమాట. ఈ సర్దుబాటు చేసుకునే చర్యలనే మనం ఏమంటాము, స్కీమాటా అంటాం. సర్దుబాటు కోసం చేసే చర్యలే స్కీమాటా. సర్దుబాటు కోసం చేసే చర్యలనే స్కీమాటా అంటున్నాం. ఏదైనా ఒక జీవిని కానీ వస్తువుని కానీ మన మెదడులో స్మరణకు తెచ్చుకోవడంలో మెదడులో స్మృతి చిహ్నాలు ఏర్పడడాన్ని స్కీమాటా అంటాం. ఇప్పుడు సడన్గా కుక్క అన్న వెంటనే 2 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, అది బౌబౌమని అరుస్తుంది. ఇవన్నీ గుర్తొచ్చేవి ఏంటి, మన స్మృతి చిహ్నాలు. ఈ స్మృతి చిహ్నాలు అనేవి ఏర్పడడానికి కారణం ఏంటి అంటే స్కీమాటా. అసలు ఈ స్మృతి చిహ్నాలు ఏర్పడడాన్ని ఏమంటారు, స్కీమాటా అంటామన్నమాట. అంటే ఏదైనా ఒక జీవిని కానీ వస్తువుని కానీ మన మెదడులో స్మరణకు తెచ్చుకోవడంలో, పావురం అన్నాం, 2 రెక్కలు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, గాల్లో ఎగురుతుంది అని గుర్తు తెచ్చుకుంటున్నాము. అంటే ఇవన్నీ ఏంటి, మనం గుర్తు తెచ్చుకునేటివన్నీ ఏంటి, స్మృతి చిహ్నాలు. ఈ స్మృతి చిహ్నాలు మన మెదడులో ఏర్పడడాన్ని ఏమంటున్నాము అంటే స్కీమాటా అంటున్నాం. అంటే మొత్తం మీద స్కీమాటా అంటే ఏంటి, చుట్టూ ఉన్న పరిసరాలలోని వస్తువులను, సంఘటనలను సర్దుబాటు చేసుకునే చర్యలనే స్కీమాటా అంటున్నాము. మన మెదడులోని స్మృతి చిహ్నాలు ఏర్పడడాన్ని మనం స్కీమాటా అంటున్నాం. ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి మన మెదడులో స్మృతి చిహ్నాలు ఏర్పడడాన్ని స్కీమాటా అంటున్నాం. అవునా. పుట్టుకతోనే వచ్చే స్కీమాటాలు. అసలు స్కీమాటాలు అంటే ఏంటి అంటే చెప్పుకున్నాము. ఇప్పుడు పుట్టుకతోనే వచ్చే స్కీమాటాలు ఏంటి అంటే తల్లి స్తన్యంను చప్పరించి పాలు తాగడం. మన అమ్మ దగ్గర పాలు తాగడం అనేది ఎవరు నేర్పించరు, అది మనకి పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి పుట్టుకతో వచ్చే స్కీమాటా అంటాం దీన్ని. పాలు తాగాక నవ్వడం, చూడడం, పట్టుకోవడం, కొట్టడం, తన్నడం ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చిన స్కీమాటాలే. ఓకేనా. నెక్స్ట్ చాలకాలు, ప్రచాలకాలు అని 2 ఉన్నాయి. ఏంటవి అంటే శిశువు తనలో ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా చర్యలు చేయడం అనేది చాలకాలు. అంటే శిశువు తనలో ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా చర్యలు చేయడం అంటే కంటికి కనిపించేలాగా. ఓకేనా. నెక్స్ట్ ప్రచాలకాలు. శిశువు మెదడు ద్వారా చేసే చర్యలను ప్రచాలకాలు అంటాం. అంటే ఆలోచన, స్మృతి, సంజ్ఞానం, మూల్యాంకనం ఇవన్నీ కూడా ప్రచాలకాలు అన్నమాట. అంటే మెదడు ద్వారా చేసే చర్యలు. ఓకేనా. ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా చేస్తే చాలకాలని, ప్రచాలకాలు మెదడు ద్వారా చేసే చర్యలు అవుతాయి. ఓకేనా.
ఒక వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాసం జరగాలి అంటే స్కిమాటాలలో మార్పు రావాలి. అంటే స్కిమాటాలలో మార్పు వస్తేనే సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది. అంటే స్కిమాటాలు ఫస్ట్ మనము ఏంటి, పుట్టినప్పుడు ఒక రకంగా స్కిమాటాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 1 ఇయర్ పిల్లవాడు పాల డబ్బాలో పాలు తాగుతాడు. అదే పిల్లవాడు 20 ఏళ్ళు వచ్చాక గ్లాస్లో తాగడం స్కిమాటాలో మార్పు అనమాట. అంటే ఫస్ట్ మొత్తం 2 చేతుల్ని కలిపి ఆ పాల డబ్బాని గట్టిగా పట్టుకొని పాలు తాగే పిల్లవాడు 20 ఏళ్ళు వచ్చాక ఓన్లీ 2 ఫింగర్స్తో అంటే వేళ్ళతో గ్లాస్ని పట్టుకొని తాగడం అనేది తన స్కిమాటాలో వచ్చిన మార్పు అనమాట. అలా కాకుండా ఇంకా పాల డబ్బాతోనే పాలు తాగి 2 చేతుల్ని ఉపయోగించుకొని పాలు తాగడం అనేది స్కిమాటాలలో మార్పు లేనట్లు. ఓకేనా. ఈ స్కిమాటాలలో మార్పు రావడానికి జరిగే చర్యలు అనుకూలత, వ్యవస్థీకరణం. ఓకేనా. ఇప్పుడు మీకు స్కిమాటా అనేది బాగా అర్థమైందా? ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వస్తువులతో కానీ తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని వస్తువులతో కానీ సంఘటనలతో కానీ సర్దుబాటు చేయడం కోసం చేసే చర్యలే స్కిమాటాలు అనమాట. ఓకేనా. ఆ స్కిమాటాలలో ముందు నుంచి అంటే పుట్టుక నుంచి వచ్చినవి మనం కొన్ని చెప్పుకున్నాము. అందులో చాలకాలు అంటే ఏంటి, ప్రచాలకాలు అంటే ఏంటి కూడా తెలుసుకున్నాము. అసలు సంజ్ఞానాత్మక వికాసం జరగాలంటే స్కిమాటాల్లో మార్పు రావాలి. మార్పు రావడం అంటే ఏంటి అంటే చిన్నగా ఉన్నప్పుడు చేసే చర్యలు పెద్దగయ్యాక మారాలన్నమాట. మార్పు జరిగి స్కిమాటాల్లో మార్పు రావాలి. అలా మార్పు చెందితేనే సంజ్ఞానాత్మక వికాసం జరిగింది అని చెప్తామన్నమాట. ఈ స్కిమాటాల్లో మార్పు రావడానికి జరిగే చర్యలు ఏంటి అంటే అనుకూలత, వ్యవస్థీకరణం. ఓకేనా. మనం ఊరికి సంజ్ఞానాత్మక వికాసం అంటే అనుకూలత అంటే ఏంటి, వ్యవస్థీకరణం అంటే ఏంటి, అబ్బా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇంద్రియచాలక దశ అంట, అది అంటే ఇది అస్సలు కాదు. ఇలా ఒక ఆర్డర్లో నేర్చుకోండి. అసలు ఇప్పుడు సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి అంటే ఫస్ట్ జ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటో చెప్పేశాను. అసలు ఆ వర్డే తెలీదు, ఆ మీనింగే తెలీదు. ఊరికే సంజ్ఞానాత్మక వికాసం, ఊరికే పియాజీ గారు చెప్పినారు మనకి ఇంపార్టెంట్ సిద్ధాంతం ఇది అని నేర్చుకుంటే మనకు వస్తుందా? రాదు. చదివినట్లే ఉంటుంది, గుర్తున్నట్లే ఉంటుంది, ఎగ్జామ్లో బిట్ మాత్రం చేయలేకపోతుంటాము. ఇదేంటి కాన్సెప్ట్, ఇదేం టాపిక్ ఇది అని ఊరికే మనలో మనం అవస్థ పడిపోతూ ఉంటాం. ఇలా ఆర్డర్లో నేర్చుకోండి. అసలు ఇంపార్టెంట్ వర్డ్స్కి ఫస్ట్ మీనింగ్స్ అన్నీ తెలుసుకున్నామనుకో, తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోవచ్చు. స్కిమాటా అనేది చాలామంది చాలా రకాలుగా చెప్పినా అది కరెక్ట్గా బ్రెయిన్లో ఎక్కించడం అనేది ఒక ఆర్ట్ అనమాట. నాకు తెలిసి నేను 80% ఎక్కించాననే అనుకుంటున్నాను. 90% మీకు ఆల్రెడీ ఎక్కే ఉంది అంటే నో ప్రాబ్లం. అసలుకే రాని వాళ్ళకి నాకు తెలిసి 90% నేను ఎక్కించానని అనుకుంటాను. అసలు స్కిమాటా అంటే ఏంటి? ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ పిల్లవాడు పాల డబ్బాలో పాలు తాగి అదే పిల్లవాడు 20 ఏళ్ళు వచ్చాక గ్లాసులో కాకుండా మళ్ళీ పాల డబ్బాలోనే పాలు తాగుతూ ఉంటే దాన్ని ఏమంటాము, స్కిమాటాలో మార్పు జరగలేదు అంటాం. అలా కాకుండా గ్లాసులో తాగాడనుకో ఆ మార్పుని ఏమంటాము, స్కిమాటాలో మార్పు జరిగింది అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అనుకూలత, వ్యవస్థీకరణం. ఈ స్కిమాటాల్లో మార్పు రావడానికి జరిగే చర్యలు ఏంటి అంటే అనుకూలత, వ్యవస్థీకరణం. అనుకూలత అంటే ఏంటి, వ్యవస్థీకరణం అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా. అనుకూలత అంటే ఒక వ్యక్తి తన పరిసరాలతో ప్రత్యక్షంగా పరస్పర చర్యలు జరపడం ద్వారా ఏర్పడే స్కిమాటాల్లో కూడుకున్న అంశం అనుకూలత. సో అనుకూలత అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన పరిసరాలతో ప్రత్యక్షంగా పరస్పర చర్యలు జరపడం. ఒక వ్యక్తి తన పరిసరాలతో ప్రత్యక్షంగా పరస్పర చర్యలు జరపడం ద్వారా ఏర్పడే స్కిమాటాలతో కూడుకున్న అంశం అనుకూలత. అనుకూలతలో కూడా మళ్ళీ 2 ప్రక్రియలు దాగి ఉన్నాయంట. అనుకూలత అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన పరిసరాలతో ప్రత్యక్షంగా పరస్పర చర్యలు జరపడం ద్వారా ఏర్పడే స్కిమాటాలు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా నేను ఒక కుక్కను చూస్తున్నాను, ఒక గాడిదను చూస్తున్నాను. సో రెండిటికి తేడాలు గ్రహించగలగాలి యాక్చువల్గా. కానీ చిన్నగా ఉన్నప్పుడే మనం అన్నీ గ్రహించగలిగేస్తామా? లేదు. ఒక్కొక్క దశ ప్రకారంగా మనకి స్కిమాటాల్లో మార్పు వస్తుంది. ఓకే. సో ఇలా ప్రత్యక్షంగా మనం పరస్పర చర్యలు జరుపుకుంటూ పరిసరాలతో ఏర్పడే స్కిమాటాలనే మనం ఏమంటాము, అనుకూలత అంటున్నాం. ఈ అనుకూలతలో కూడా 2 ప్రక్రియలు దాగి ఉన్నాయి. ఏంటా ప్రక్రియలు అంటే సాంశీకరణం, అసిమిలేషన్, అనుగుణ్యత, అకామిడేషన్. ఓకేనా. అసలు ఏంటో ఇవి ఒకసారి చదివేద్దాం, తర్వాత దాని మీనింగ్ చూసేద్దాం. సాంశీకరణం అంటే ఇంకో వర్డ్స్ ఏంటి అంటే ఇంకా
వీటిని ఏమనొచ్చు సాంశీకరణాన్ని అంటే సంశ్లేషణం అనొచ్చు, స్వాయత్వీకరణం అనొచ్చు, అంతర్లీనం అవ్వడం అనొచ్చు, విలీనం, గ్రాహ్యత, ఇవన్నీ సాంశీకరణకు పేర్లు. సంశ్లేషణ, స్వాయత్వీకరణం, అంతర్లీనం అవ్వడం, విలీనం, గ్రాహ్యత. క్వశ్చన్ ఈ వర్డ్ యూజ్ చేసి చెప్పారనుకో మనం అయిపోయాం ఇంకా. సో అన్ని గుర్తుపెట్టుకోవాలి. సంశ్లేషణం, స్వాయత్తీకరణం, అంతర్లీనం అవ్వడం, విలీనం, గ్రాహ్యత. ఓకేనా. పాత అనుభవాలతో కొత్త అనుభవాలను పోల్చడం సాంశీకరణం. పాత అనుభవాలతో కొత్త అనుభవాలను పోల్చడం సాంశీకరణం అంటే ఏంటి? ఫస్ట్ మనం కుక్కను చూసింటాం, తర్వాత గాడిదను చూసింటాం. సేమ్ ఆ కుక్కకి గాడిదకి సేమ్ పోలికలు మనం అంటే ఒక పిల్లవాడు, మనం కాదు, ఒక పిల్లవాడు ఫస్ట్ కుక్కను చూసింటాడు. దానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, తోక ఉంది. మళ్ళీ గాడిదను చూసింటాడు. ఆ గాడిదకు కూడా 4 కాళ్ళు ఉన్నాయి, ఒక నోరు ఉంది, అది కూడా అరుస్తుంది, దాని కూడా తోకుంది అని రెండిటికి పోల్చుకొని చెప్పడం అనమాట. పాత అనుభవాన్ని కొత్త అనుభవంతో పోల్చుకుంటున్నాడు. దాన్నే సాంశీకరణం అంటున్నాం. పాత విషయాలతో కొత్త విషయాలను పోల్చడం, పాత స్కిమాటాలతో కొత్త స్కిమాటాలను పోల్చడం, 3 ఒకటే మీనింగే. సో ఇవన్నీ కూడా సాంశీకరణమే. అంటే మన స్మృతి చిహ్నాలలో, స్కిమాటాలు అంటే మన స్మృతి చిహ్నాలలో దేన్నైతే మనం పాతగా అనుకుంటామో ఆ పాత స్కిమాటాలతో కొత్త స్కిమాటాలను పోల్చడం, జస్ట్ పోలుస్తున్నాం, ఆ పోల్చడమే సాంశీకరణం. ఓకేనా. పోల్చడాన్ని ఏమంటున్నాము? సాంశీకరణం అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. పక్షిని చూసిన పిల్లవాడు తర్వాత విమానాన్ని చూసి అది కూడా పక్షిగా భావించడంలో దాగి ఉన్న ప్రక్రియ సాంశీకరణం. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అనుకుంటా. ఎస్, కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి కూడా కుక్క అనుకోవడం. ఏ అక్షరాన్ని చూసి వి అక్షరాన్ని కూడా ఏ అనుకోవడం సాంశీకరణం. ఇప్పుడు అర్థమైందా? అంటే పాత అనుభవాలతో కొత్త అనుభవాన్ని ఫస్ట్ మైండ్కి పోల్చుకోవడం, ఆ పోల్చుకొని మళ్ళీ పాత అనుభవమే కొత్తదిలాగా సేమ్ ఉన్న ఫీచర్స్ని కొత్తది అని గ్రహించుకోలేక అది కూడా ఇదే అని అది కూడా ఇదే అంటే విమానం కూడా పక్షే, గాడిద కూడా కుక్కనే, వి అక్షరం కూడా ఏ అక్షరమే అనుకోవడం ఏంటి? సాంశీకరణం. సో ఇదన్నమాట సాంశీకరణం. నోట్ చూడండి. ఒక పిల్లవాడిలో ముందుగా ఏర్పడే ప్రక్రియ సాంశీకరణం. ఇందులో పిల్లవాడు తప్పులు చేస్తాడు. సాంశీకరణంలో పోల్చుకోవడంలో ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. అప్పుడే ఆ పిల్లవాడికి అర్థం కాదు, ఆ పేరు తెలియదు, జస్ట్ సేమ్ కొన్ని లక్షణాలు కనిపించేసరికి ఆ వ్యక్తే ఆ పక్షే విమానం అనుకుంటాడు, కుక్కే గాడిదలాగా అనుకుంటాడు, ఏ అక్షరాన్ని కూడా వి అక్షరంలాగా పోల్చుకుంటాడు. సో ఇవన్నీ తప్పులతో కూడినది ఏంటి ప్రక్రియ అంటే సాంశీకరణం అనమాట. నెక్స్ట్ అనుగుణ్యత. అనుగుణ్యత అంటే సానుకూలత లేదా సమన్వయపరచడం. అనుగుణ్యత అంటే సానుకూలత, సమన్వయపరచడం. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు. ఎస్, ఇక్కడ మొత్తం ఇంకా సర్దుబాటు చేసుకుంటాడనమాట. అక్కడ ఓన్లీ పరిసరాలలోని వస్తువులతో కానీ లేదా తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని వస్తువులతో లేదా జంతువులతో ఏం చేసుకుంటాడు? పోల్చుకుంటాడు అనమాట. ఓన్లీ పోల్చుకోవడం మాత్రమే అయితే సాంశీకరణం. సర్దుబాటు చేసుకోవడం అయితే అనుగుణ్యం. సాంశీకరణం తర్వాత అనుగుణ్యం జరుగుతుంది. ఎస్, ప్రతి ఒక్కరిలో ఫస్ట్ ఏం జరుగుతుంది? సాంశీకరణం జరుగుతుంది, తర్వాత అనుగుణ్యం జరుగుతుంది. ఓకేనా. సాంశీకరణలో తప్పు జరిగితే అనుగుణ్యతలో ఒప్పు జరుగుతుంది. సాంశీకరణంలో మిస్టేక్స్ జరుగుతాయి, అనుగుణ్యతలో ఏమవుతుంది? ఆ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ అయిపోయి ఒప్పు జరిగిపోతుంది. ఓకేనా. పాత స్కీమాటాల స్థానంలో కొత్త స్కీమాటాలను సృష్టించుకోవడం జరుగుతుంది. పోల్చుకోవడం కాదు, ఇక్కడ సృష్టించుకోవడం. పక్షి అంటే అది ప్రాణం ఉన్నది, విమానానికి ప్రాణం ఉండదు, అది జస్ట్ ఒక మెకానిజం అంతే అని కొత్త స్కీమాటాను ఏర్పరచుకుంటాడు. పాత స్కీమాటాల స్థానంలో కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటాడు. అంటే పక్షి పక్షే, విమానం విమానే, రెండు తేడా అని గుర్తించుకుంటాడు. ఎగ్జాంపుల్, పక్షిని చూసిన బాలుడు విమానాన్ని చూసి పక్షి అనుకోవడం సాంశీకరణ అయితే ఆ బాలుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు పక్షికి ప్రాణం ఉంటుందని విమానానికి ఉండదని, రెండింటికి భేదాలు ఉంటాయని తెలుసుకోవడం అనుగుణ్యత. ఎస్, అర్థమైందా? పక్షిని పక్షి అనుకోవడం, విమానాన్ని విమానంలాగానే అనుకోవడం. పక్షిని చూసి కూడా, విమానాన్ని చూసి కూడా ఏ పక్షి పక్షి అన్నారనుకో, తల్లి లేదా తండ్రి ఒక మొట్టికాయన ఒక దెబ్బ వేసి, అరే
పిచ్చోడా, అది పక్షి, దానికి ప్రాణం ఉంటుంది, ఇది విమానం, ఇది జస్ట్ ఒక మెకానిజం, అది ఆన్ చేస్తే ఆన్ అయిపోయి రన్ అయిపోతుంది, ఇది పక్షి, దీనికి ఒక ప్రాణం ఉంటుంది అని రెండింటికి తేడాలు చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు అర్థం చేసుకోవడాన్నే ఏమంటాము, భేదాలు ఉంటాయని తెలుసుకోవడాన్ని ఏమంటాము, అనుగుణ్యత అని చెప్తాం. కుక్కను చూసిన బాలుడు గాడిదని చూసి గాడిద అని పిలవడం. ఓకేనా. మళ్ళీ కుక్క అంటే తన్నాల్సిందే ఇంకా తల్లిదండ్రులు. ఓకేనా. ఏను చూసిన బాలుడు మళ్ళీ వీని చూసి వి అని పిలిచాలి. మళ్ళీ ఏ అన్నామంటే ఇంకా సాంశీకరణలోనే ఉన్నట్లు. ఓకేనా. ఎస్. సాంశీకరణం మరియు అనుగుణ్యతల మధ్య 3 ప్రక్రియలు అంతర్గతంగా దాగి ఉంటాయి. ఏంటా 3 ప్రక్రియలు? సమతుల్యత, అసమతుల్యత, సమతాస్థితి. సాంశీకరణం అనుగుణ్యంగా మారగలగడం అనేది సమతుల్యత. అసమతుల్యత అంటే సాంశీకరణం అనుగుణ్యంగా మారలేకపోవడం. సమతా స్థితి అంటే సాంశీకరణం మరియు అనుగుణ్యం మధ్య ఘర్షణ లేకుండా చేసే స్థితి. ఎస్. సాంశీకరణం అనుగుణ్యంగా మారగలగడాన్ని సమతుల్యత, బ్యాలెన్సింగ్, సమతుల్యత అంటాం. అసమతుల్యత అంటే ఇంకెప్పటికీ ఆ పిల్లవాడు పక్షిని, విమానాన్ని చూసి కూడా పక్షి అంటాడు. ఇంకో వేరే ఏదన్నా రాకెట్ని చూసి కూడా మళ్ళీ పక్షి అనడము. ఓకేనా. సో పైన ఎగురుతున్నవన్నీ కూడా పక్షి అనడము. సో అసమతుల్యత అంటే తను మారలేకపోవడం, అది అసమతుల్యత. సమతా స్థితి అంటే రెండిటికి, అంటే రెండు పోల్చుకోవడంలో ఘర్షణ లేకుండా చేసే స్థితి ఈ సమతా స్థితి. అంటే రెండిటికి కరెక్ట్గా భేదాలు తెలుసుకొని ఆ రెండు క్లాష్ అవ్వకుండా ఆ భావనలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం సమతా స్థితి. ఓకేనా. నెక్స్ట్, పరిసరాలతో తనకు అనుకూలంగా మారాలనుకోవడం సాంశీకరణం. పరిసరాలకు అనుకూలంగా తాను మారడం అనుగుణ్యత. ఎస్. పరిసరాలే తనకు అనుకూలంగా మారాలి. అంటే ఒక చందమామను చూసిన పిల్లవాడు చందమామ నాతో పాటు నడుస్తున్నాడు అనుకుంటాడు, అది సాంశీకరణం. అయితే చందమామ నాతో పాటు నడవట్లేదు, నేనే చందమామతో పాటు నడుస్తున్నాను, అంటే నేను నడచడం వల్లనే ఆ చందమామ కదులుతున్నట్లు కనిపిస్తుంది అని తెలుసుకోవడం అనుగుణ్యత. ఓకేనా. అన్నీ నా అంటే తనే కేంద్రంగా జరుగుతున్నాయి అని సాంశీకరణంలో అనుకుంటాడు పిల్లవాడు. ఓకేనా. ఎస్. ఇది అనుగుణ్యత. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థీకరణం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? సానుకూలత కదా. అనుకూలతలో సాంశీకరణము, అనుగుణ్యత నేర్చుకున్నాము. అనుకూలతలో సాంశీకరణం, అనుగుణ్యత నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థీకరణ అంటే ఏంటి? పిల్లలు కొత్తగా ఏర్పరచుకున్న స్కీమాటాలను కొత్త స్కీమాటాలతో జతపరచడం. పిల్లవాడు చర్యలను వేటికవే స్వతంత్రంగా చేస్తూ ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక విడివిడిగా కాక కలిపి చేస్తాడనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? పిల్లవాడు తన జ్ఞానేంద్రియాలను విడివిడిగా కాకుండా కలిపి ఉపయోగించడం. అంటే తల్లి ఒకేసారి ఇంటి పనులన్నీ చేసుకోవడం అనమాట. ఓకేనా. ఫస్ట్ ఒక్కొక్కటిగా చేస్తే మనం స్కూల్కి ఎన్ని గంటలకు పోతాము? సాయంత్రం అవుతుంది. ఒకేసారి రెండు స్టవ్ల మీద, ఒక దాని మీద ఒక వంట, ఇంకో దాని మీద ఇంకొక వంట, మళ్ళీ పిల్లోడికి పాలో లేదంటే వాడు ఏం తాగుతాడో అది అందించాలి. నాన్నగారికి ఒకవైపు పేపర్ అందించాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవాలి. అంటే మల్టీ వర్క్స్ అనమాట. అంటే ఒకే టైంలో చాలా వర్క్స్ చేసుకోవడం అనమాట. ఇవన్నీ చేస్తేనే మార్నింగ్ అవుతుందన్నమాట. అంటే తల్లి ఒకేసారి ఇంటి పనులన్నీ చేయడం అనేది వ్యవస్థీకరణ. అంటే ఏంటి? వేటికవే స్వతంత్రంగా పనులు జరుగుతూ ఉండాలి. పెరిగి పెద్దయ్యాక విడివిడిగా కాక కలిపి చేస్తాడనమాట. పిల్లవాడు చర్యలను వేటికవే స్వతంత్రంగా చేస్తూ ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక విడివిడిగా కాక ఫస్ట్ ఏం చేస్తాడు? పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని అని పెట్టుకుని ఉంటాడు. అదే పెరిగి పెద్దయ్యాక ఒక పని అవుతున్నప్పుడే ఇంకొక పని కూడా కలిపి చేసేయడం అనమాట. ఓకేనా. ప్రతి వ్యక్తిలో కూడా సంజ్ఞానాత్మక వికాసం 4 దశలలో జరుగుతుంది. ఓకేనా. సంజ్ఞానాత్మక వికాసం అనేది ప్రతి వ్యక్తిలో 4 దశలలో జరుగుతుంది. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం దశలపై ఆధారపడుతుంది కానీ వయస్సుపై కాదు. ఎస్. ఒక దశ తర్వాత ఇంకొక దశలాగా జరుగుతుంది కానీ వయస్సు మీద ఆధారపడదు. ఓకేనా. దశల మీద ఆధారపడుతుంది అన్నమాట ఈ సిద్ధాంతం. ప్రతి వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతున్నప్పటికీ వైయక్తిక భేదాలు ఉంటాయి. అవును, కరెక్టే. ఎక్కడ ఏం చేసినా కూడా ఇద్దరు ఒకేలాగా చేయరు.
అది సంజ్ఞానాత్మక వికాసమైన, నైతిక వికాసమైన, భాషా వికాసమైన ఖచ్చితంగా ఇద్దరికి మధ్యలో తేడాలు ఉంటాయి. అవే వైయక్తిక భేదాలు. ఓకేనా. సార్వత్రికంగా ఆమోదం పొందిన వికాసం ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. 16 సంవత్సరాలకు వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసం పూర్తగును. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సంజ్ఞానాత్మక వికాసం పూర్తవడానికి పట్టే కాలం, పట్టే సమయం, ఏమంటారు, ఏజ్ ఎంత అంటే 16 సంవత్సరాలు. ప్రతి వ్యక్తిలో సంవేదన, ప్రత్యక్షం, భావన అనే 3 ప్రక్రియలు జరగాలి. అప్పుడే సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది. ఎస్, సంజ్ఞానాత్మక వికాసం జరగడానికి స్కిమాటాలు ఏర్పడాలి అని చెప్పాము. ఆ స్కిమాటాలకు సాంశీకరణము, అనుగుణ్యము, అనుకూలతలోని సాంశీకరణము, అనుగుణ్యము, మళ్ళీ వ్యవస్థీకరణము, ఇవన్నీ జరగాలి అని చెప్పాము. తర్వాత ఏంటంట, సంవేదన, ప్రత్యక్షం, భావన అనే 3 ప్రక్రియలు కూడా జరగాలంట. ఏంటవి అంటే, సంవేదన అంటే గుర్తులకు సంబంధించిన విషయాలన్నీ సంవేదనలు అంటాం. గుర్తులకు సంబంధించిన విషయాలన్నీ సంవేదనలు. ప్రత్యక్షం అంటే గుర్తించిన విషయాలకు సరైన అర్థాన్ని కలిగించడం. గుర్తించిన విషయాలకు సరైన అర్థాన్ని కలిగించడమే ప్రత్యక్షం. భావన అంటే ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలన్నీ సాధారణీకరించడం భావన. ఓకేనా. ఫస్ట్ సంవేదన జరుగుతుంది, తర్వాత ప్రత్యక్షం జరుగుతుంది, తర్వాత భావన. గుర్తులకు సంబంధించిన విషయాలు అంటే ఓన్లీ గుర్తులు. గుర్తించిన విషయాలకు సరైన అర్థాన్ని కలిగించడము ప్రత్యక్షం. ఆ గుర్తులు ఫస్ట్ ఏర్పాటు చేసుకుంటాం, తర్వాత గుర్తించిన విషయాలకన్నీ అర్థాన్ని కలిగించడం, తర్వాత ఆ ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాన్ని సాధారణీకరించడం అనేది భావన. ఓకేనా. సో ఈ 3 ప్రక్రియలు జరిగితేనే సంజ్ఞానాత్మక వికాసం పూర్తవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి చాలకం, సంజ్ఞానాత్మక వికాస దశలు అన్నమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసేసుకుందాము. ఓకేనా. లేదంటే ఇంకా ఇప్పుడు కంటిన్యూగా మీకు వినాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇంకా చాలా ఉంది. అమూర్త ప్రచాలక దశ వరకు మనం నేర్చుకోవాల్సిందే. అంటే దశలు ఉన్నాయి, చాలా దశలు ఉన్నాయి దీంట్లో. మళ్ళీ 4 దశలు ఉన్నాయి. తెలుసు కదా మీకు 4 దశలు. జ్ఞానేంద్రియ చాలక దశ, ఇంద్రియ పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ కదా. ఎస్, ఇవన్నీ దశలు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక్కొక్క దశలో పిల్లవాడు ఏ రకంగా ఉంటాడు అని చెప్పుకోవడానికి మళ్ళీ ఇంకో క్లాస్ పట్టొచ్చు నాకు తెలిసి. సో ఇంతవరకు అంటే పిల్లవాడిలో స్కిమాటాలు ఏర్పడడానికి జరిగే చర్యలు, అనుకూలత, వ్యవస్థీకరణం వరకు క్లాస్ చాలన్నమాట. తర్వాత క్లాస్లో వికాస దశల గురించి, సంజ్ఞానాత్మక వికాస దశల గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇంకొక ½ అన్ అవర్ ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకొకసారి మళ్ళీ క్లాస్ వినండి. మీరు ఏదైనా నోట్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఆ నోట్స్ ముందర పెట్టుకొని క్లాస్ వినండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఓపెన్ చేయాలంటే ఈ వీడియో కింద ఛానల్ నేమ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఛానల్ ఓపెన్ అవుతుంది. ఛానల్ ఓపెన్ అయిన వెంటనే ఛానల్ కింద హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, పోస్ట్స్ అని ఉంటాయన్నమాట. మీరు వీడియోస్ని క్లిక్ చేయండి. వీడియోస్లో అన్ని వీడియోస్ కనిపిస్తాయి. లేదు మీకు ప్లేలిస్ట్ కావాలి అంటే ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లో సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు, సైన్స్ అంటే ఈవీఎస్, తర్వాత వచ్చేసి సైకాలజీ. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.